బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఇరాన్ అమెరికా యుద్ధంలో బిగ్ ట్విస్ట్. యుద్ధం ఆగిపోలేదంటూ ఇరాన్ చెప్పుకొచ్చింది. హార్మోజ్ ని ఓపెన్ చేశారని సోషల్ మీడియాలో హంగామా కాదు, ఇటు గ్రౌండ్లోకి వచ్చి చూడాలంటూ ఇరానియన్ స్పీకర్ ఒక బాంబు పేల్చాడు. యుద్ధం ఆగిపోలేదంటూ ఇటు ఇరానియన్ స్పీకర్ ట్వీట్ చేశాడు. ట్రంప్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఇటు ఇరాన్ ఉంది, మరోపక్క ఇటు దిగ్బంధం కొనసాగిస్తే వార్ తప్పదని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ చెప్పేవన్నీ అబద్ధాలే, ట్రంప్ మాటల్ని ఎవరు నమ్మద్దు అంటూ ఇరాన్ స్పీకర్ ట్వీట్ చేశారు. ఇరాన్ స్పీకర్ ట్వీట్తో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు పాకిస్తాన్ ప్రధానికి అలాగే ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కి థ్యాంక్ యూ చెప్తూ ట్రంప్ ట్వీట్ చేశాడు. షబాజ్ షరీఫ్ అలాగే మునీర్ గ్రేట్ పీపుల్ అన్నాడు ట్రంప్. ఒకసారి ఆ ట్వీట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మిస్టర్ ప్రెసిడెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్, ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్, అండ్ ఆన్ మై బిహాఫ్ I express my deep and profound appreciation for your kind and gracious words అంటూ ఇటు షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ పొగిడిన ఆ పొగడ్తలకి ధన్యవాదాలు చెప్తున్నాడు. ట్రంప్ ఏమన్నాడు? థ్యాంక్ యూ టు పాకిస్తాన్ అండ్ ఇట్స్ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫీల్డ్ మార్షల్. చూడండి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ గ్రేట్ ఫీల్డ్ మార్షల్, టూ ఫ్యాంటాస్టిక్ పీపుల్ అంటూ 3 ఎక్స్క్లమేటరీ మార్క్స్. అంటే ఎంత స్ట్రెస్ చేస్తున్నాడు ఆ వర్డ్స్ని ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. దీనికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాడు. ఐ ఎక్స్ప్రెస్ మై డీప్ అండ్ ప్రొఫౌండ్ అప్రిసియేషన్ ఫర్ యువర్ కైండ్ అండ్ గ్రేషియస్ వర్డ్స్. సో ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోయింది, ఫుల్గా ఆపరేషనల్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం వార్కి సంబంధించిన పీస్ టాక్స్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అవబోతున్నాయి. ఇరాన్ యురేనియం రిజర్వ్స్ని కూడా ఇచ్చేయబోతుంది అంటూ మొత్తానికైతే ఒక 7 స్టేట్మెంట్స్ని ఇటు ట్రంప్ ట్వీట్ చేశాడు. దానిపైన ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలిబాఫ్ ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి 1 గంటలోనే 7 అబద్ధాలు ఆడాడు ట్రంప్. ఆ 7 అబద్ధాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తానంటూ ఆయన డీటెయిల్గా ప్రతి పాయింట్ని కూడా చెప్పాడు. ఆ ప్రతి పాయింట్, మొదటి పాయింట్ ఒకసారి మనం చూస్తే, ఆ మొదటి పాయింట్లో ట్రంప్ 1 గంటలోనే 7 లైస్ 7 అబద్ధాలు ఆడాడు. అవన్నీ అబద్ధం. వాళ్ళు అసలు యుద్ధాన్ని ఇలా అబద్ధాలతోనే గెలుద్దామని ప్రయత్నిస్తున్నారు. అలాగే పీస్ టాక్స్ని కూడా ఇలాంటి అబద్ధాలతోనే గెలుద్దాం. సోషల్ మీడియాలో కూడా వార్ ఎంత ఇంపార్టెంట్, వార్లో సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంట్ అనేది ట్రంప్ దగ్గరే మేము నేర్చుకుంటున్నాము. ఇటు మాట్లాడేది వేరు, చేసేది వేరు. 7 అబద్ధాలను 1 గంటలోనే సునాయాసంగా ట్రంప్ 7 అబద్ధాలని ఆడాడంటూ ఇటు పార్లమెంట్ స్పీకర్ గలిబాఫ్ చెప్పారు. గలిబాఫ్ ఇంకా ఏమంటున్నాడు? గలిబాఫ్ అసలు యురేనియం రిజర్వ్స్ని మేము అసలు సరెండర్ చేసే ఉద్దేశం లేదు. అలాగే ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఎలాంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వలేదు. మేము న్యూక్లియర్ మెటీరియల్ని ఇరాన్ నుంచి వేరే దేశాలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటూ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదంటూ ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ చెప్పుకొస్తున్నాడు. ట్రంప్ ఒక పక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంది, ఇరాన్ న్యూక్లియర్ రిజర్వ్స్ని ఇచ్చేస్తుంది, 24/7 స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంటుంది. అలాగే రానున్న 5 to 20 years దాకా కూడా యురేనియం ఎన్రిచ్మెంట్, యురేనియం రిజర్వ్స్ని ప్యూరిఫై చేయము అంటూ ఇరాన్ ఒప్పుకుంది అంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ పాస్ చేస్తే దానికి కౌంటర్ ఇస్తూ ఇటు పార్లమెంట్ స్పీకర్ ఫారెన్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ కూడా రాలేదు కదా, అసలు మాకు అలాంటి ఆలోచన కూడా లేదు, ఇలాంటి అబద్ధాలు చెప్పి పీస్ టాక్స్ని కూడా వాళ్ళు నెగోషియేట్ చేయలేరు సరిగ్గా అంటూ ఇటు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలిబాఫ్ ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఏమంటున్నాడు గలిబాఫ్ చాలా క్లియర్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో ఒక డెసిగ్నేటెడ్ రూట్ ద్వారా అక్కడ షిప్స్ ప్రస్తుతానికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అక్కడ నుంచి. కానీ అది ఇరాన్ కండిషన్స్ ప్రకారం ఇరాన్కి ఒక టోల్ గేట్ పే చేసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్తున్నాయి. గలిబాఫ్ చేసిన ఆ స్టేట్మెంట్స్ కూడా ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇరాన్కి సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ ఇటు పాకిస్తాన్లో జరిగిన చర్చలకు కూడా ఇరాన్ తరఫున ఆ డిస్కషన్స్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా గలిబాఫ్. పాకిస్తాన్ ఇస్లామాబాద్కి వెళ్ళిన వ్యక్తి కూడా, ఇటు జేడీ వ్యాన్స్తో మాట్లాడడానికి వెళ్ళిన వ్యక్తి కూడా ఈ గలిబాఫే. అతను ఏమంటున్నాడు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మేడ్ 7 claims in 1 hour, all 7 of which are false. 1 గంటలోనే 7 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ 7 స్టేట్మెంట్లు కూడా ప్రతిదీ తప్పే
అంటూ ఫస్ట్ పాయింట్లోనే రాశాడు. నెక్స్ట్ పాయింట్, దే డిడ్ నాట్ విన్ ద వార్ విత్ దీస్ లైస్. ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇరాన్ పైన యుద్ధాన్ని గెలవలేదు వాళ్ళు, అసలు యుద్ధాన్ని గెలవలేదు. అండ్ దే విల్ సర్టన్లీ నాట్ గెట్ అవే ఎనీవేర్ ఇన్ నెగోషియేషన్స్ ఐదర్. రానున్న పీస్ టాక్స్లో, రానున్న నెగోషియేషన్ టాక్స్లో, మీడియేషన్ టాక్స్లో ఖచ్చితంగా ఇలాంటి అబద్ధాలు చెప్పి వాళ్ళు నెగోషియేషన్స్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేరు అంటూ చాలా క్లియర్గా సెకండ్ పాయింట్లో మెన్షన్ చేశాడు. మరి థర్డ్ పాయింట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. విత్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద బ్లాకేడ్ ద స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ విల్ నాట్ రిమైన్ ఓపెన్. సో అమెరికా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని బయట నుంచి బ్లాక్ చేస్తుంది కాబట్టి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని మేము కూడా ఓపెన్ చేయట్లేదు, ఇట్ విల్ నాట్ రిమైన్ ఓపెన్ అంటూ చాలా క్లియర్గా థర్డ్ పాయింట్లో ఆయన చెప్పుకొచ్చాడు. మరి ఫోర్త్ పాయింట్ కింద ఒకసారి మనం చూస్తే, ప్యాసేజ్ త్రూ ద స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ will become completely a designated route and with Iranian authorization. సో చాలా క్లియర్గా ఇరానియన్ ఆథరైజేషన్, ఐఆర్జీసీకి అక్కడికి వచ్చే షిప్స్, వెసల్స్ అవన్నీ ఐఆర్జీసీకి ఆ షిప్స్ మెయిల్ పెడతాయి. మొదటగా ఓ మెయిల్ పెట్టి మేము స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాం, లేకపోతే లోపలికి రావాలనుకుంటున్నాం, మాకు మీ పర్మిషన్ కావాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంటూ, అలాగే ఎంత డబ్బు కట్టాలి అని ఐఆర్జీసీని అడిగితే ఐఆర్జీసీ వాళ్ళ షిప్లో ఏం సామాగ్రి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, డెస్టినేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా ఛార్జెస్ వేస్తున్నారు. ఒకవేళ ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, మనం విజువల్లో చూస్తున్న ఆయిల్ ట్యాంకర్ అనుకుంటే, ఆ ఆయిల్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్ళడానికి సుమారు ఆ ఆయిల్ ట్యాంకర్లో 2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది. సో ప్రతి బ్యారెల్కి $1 ఇప్పుడు ఇరాన్ ఛార్జ్ చేస్తుంది, అంటే $2 మిలియన్ ఛార్జ్ చేస్తుంది. సో అలా షిప్లో ఎలాంటి సామాగ్రి ఉంది దాన్ని బేస్ చేసుకొని మేము ఛార్జెస్ అప్లికేబుల్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరో పక్కన ఫోర్త్ పాయింట్లో, ప్యాసేజ్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విల్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ ద డెసిగ్నేటెడ్ రూట్ అండ్ విత్ ఇరానియన్ ఆథరైజేషన్. సో చాలా క్లియర్గా డబ్బులు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే ఫిఫ్త్ పాయింట్, వెదర్ ద స్ట్రైట్ ఈజ్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్, the regulations governing it will be there. సో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది ఆ స్టేట్మెంటు సోషల్ మీడియాలో ట్రంప్ చెప్పడం కాదు, ఫీల్డ్కి వచ్చి వాస్తవానికి అక్కడ ఓపెన్ ఉందా లేదా అనేది డిసైడ్ చేయాలి. ట్రంప్ సోషల్ మీడియాలోనే యుద్ధాన్ని గెలిచేసా అని అనుకుంటున్నాడు అంటూ ఇటు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ అయితే చెప్పుకొచ్చారు. ఆయన చాలా క్లియర్గా ఇటు ట్రంప్ని, అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్ని కూడా మాక్ చేశాడు. ఒక ఫార్ములాని కూడా ఇటు ట్రంప్కు చెప్పే ప్రయత్నం ఇచ్చేశాడు. ఒక ఫార్ములాని ఇచ్చి ఆ ఫార్ములా ప్రకారం రానున్న కొన్ని రోజులు అమెరికా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తే, ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేయడం వల్ల ప్రపంచ దేశాలకి ఎలాంటి క్యాటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి, గ్లోబల్ ఆయిల్ సప్లై, అలాగే మార్కెట్లో ఆయిల్ ప్రైజెస్ మార్కెట్లో ప్యానిక్ అవ్వడం, వీటన్నిటికీ సంబంధించిన ఒక ఈక్వేషన్ని కూడా ట్రంప్కి చెప్పే ప్రయత్నం చేశాడు ఈ గలిబాఫ్. మరోపక్కన అమెరికన్స్ని చాలా క్లియర్గా వార్న్ చేస్తున్నాడు. ఏమని? కరెంట్ సిట్యువేషన్, ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న ఆయిల్ ప్రైజెస్ పర్ గ్యాలన్ అమెరికాలో ప్రస్తుతానికి ఆయిల్ ప్రైజెస్ $4 to $5 ఉన్నాయి. జనవరిలో $2.8 ఉంది, కాస్త ఇప్పుడు $4 to $5, ఆల్మోస్ట్ 60%, 70% ఇంక్రీస్. ఒకవేళ ఇలానే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అమెరికా బ్లాక్ చేసి, మేము కూడా లోపల నుంచి మేము బ్లాక్ చేసి బయట నుంచి అమెరికా బ్లాక్ చేస్తే, రానున్న రోజుల్లో అమెరికా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది, ప్రపంచ దేశాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి అంటూ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ట్రంప్ ఒక పక్కన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని, అలాగే ఫీల్డ్ మార్షల్ని పొగుడుతున్నాడు. పీస్ టాక్స్ సఫలం అవ్వబోతున్నాయి, చాలా క్లియర్గా మీడియేషన్ టాక్స్ జరగబోతున్నాయి అంటూ ట్రంప్ పొగుడుతున్న సమయంలో ట్రంప్ ఒక 7 పాయింట్స్ని, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంది, తెహరాన్ యురేనియం రిజల్ట్స్ని ఇచ్చేయడానికి ఒప్పందానికి ఒప్పుకుంది అంటూ ఇలాంటి 7 పాయింట్లను రాస్తే, ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలిబాఫ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు సోషల్ మీడియాలోనే. ఇమీడియట్గా మా ఫారెన్ మినిస్ట్రీ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందా, ఎలా కన్సిడర్ చేస్తారు మీరు? ట్రంప్ ఇలా సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పి ఆ పీస్ టాక్స్లో కూడా, ఆ మీడియేషన్ టాక్స్లో కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాడు. అందుకే ఆ మీడియేషన్ టాక్స్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు అంటూ ఆ 7 పాయింట్స్ ఏవైతే ట్రంప్ మాట్లాడాడో ఆ 7 పాయింట్స్ కూడా అబద్ధాలు. ఒక గంటలోనే 7 అబద్ధాలు ఆడాడు. ఆ ప్రతి పాయింట్ గురించి కూడా ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలిబాఫ్
చాలా క్లియర్గా ప్రతి పాయింట్ని కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరొక పక్కన ఇరాన్ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తుంది, అమెరికా ఏం డిమాండ్ చేస్తుంది కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇట అమెరికా యురేనియం రిజర్వ్స్ని ఒక 20 years దాకా ఎలాంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ రన్ అవ్వకూడదు, ఎలాంటి యురేనియం ప్యూరిఫికేషన్ 20 years చెయ్యొద్దు ఇరాన్ అంటూ అమెరికా, మరి ముఖ్యంగా ట్రంప్ ఒక పాయింట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఎప్పుడు ఓపెన్ ఉంచాలి 24/7, అక్కడ ఉన్న మైన్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి అమెరికా నావీకి హెల్ప్ చేయాలి ఇరాన్ అంటూ ట్రంప్ మరొక పాయింట్. సో మీడియేషన్ టాక్స్లో ఈ పాయింట్స్ని బిహైండ్ ద స్క్రీన్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పాకిస్తాన్ మీడియేషన్లో ఈ పాయింట్స్ని అమెరికా చెప్పిందంటూ ఇటు ఇరాన్కి ఆ పాయింట్స్ని క్యారీ చేసే ప్రయత్నం చేసింది. ఇరాన్ మరో పక్కన ఏమంటుంది, ఇరాన్ చాలా క్లియర్గా యుద్ధంలో మేము నష్టపోయిన మా నష్టాలని మొదటగా చెల్లించండి. ఎంత నష్టం జరిగింది ఇప్పటిదాకా యుద్ధంలో అంటే $300 బిలియన్ నష్టం ఇరాన్కి జరిగిందంట యుద్ధం వల్ల. $300 బిలియన్ అవి వెనక్కి కట్టాలి, అవన్నీ వెనక్కి ఇచ్చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇరాన్కి సంబంధించిన ఫారెన్ అసెట్స్, ఇరాన్ 40 సంవత్సరాల నుంచి ఏదైతే ట్రేడ్ చేస్తుందో ప్రపంచ దేశాలతో, సౌత్ కొరియా, ఖతార్, అలాగే మిగతా కంట్రీస్తో చేసిన ట్రేడ్కి సంబంధించిన పేమెంట్స్ని ట్రంప్ కంటే ముందు ప్రభుత్వాలు కూడా, ఇటు అమెరికన్ ప్రభుత్వాలు ఆ పేమెంట్స్ని ప్రపంచానికి సంబంధించిన ఇతర బ్యాంకుల్లోనే సీజ్ చేసి పెట్టింది. ఆ సీజ్ చేసి ఉంచిన ఆ డబ్బులని కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. ఖతార్ బ్యాంకులో ఒక $6 బిలియన్ ఉన్నాయి. వేరే బ్యాంకులో ఇటు సౌత్ కొరియా బ్యాంకులో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. ఇలా మొత్తంగా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్కి సంబంధించిన ఫ్రీజ్ చేసిన ఆ డబ్బులని అమెరికా రిలీజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం యురేనియం ప్యూరిఫికేషన్, యురేనియం రిజర్వ్స్ని మేము యథేచ్ఛగా ప్యూరిఫై చేసుకుంటాం, అది మా సోవర్నిటీ, మా స్వాతంత్రం, మా ఇష్టానుసారంగా మేము దాన్ని వాడుకుంటాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. సో ఇరాన్ చాలా క్లియర్గా ఫ్రోజన్ అసెట్స్ని రిలీజ్ చేయమంటుంది. ఎట్ ద సేమ్ టైం వార్కి సంబంధించిన రెపరేషన్స్ అంటారు, అంటే వార్కి సంబంధించిన నష్టాలు, యుద్ధంలో నష్టపోయాం కదా, ఆ నష్టాన్ని కూడా అమెరికా మాకు కట్టాలి, $300 బిలియన్ కట్టాలి అంటూ డిమాండ్ చేస్తుంది. మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది రానున్న రోజుల్లో ఉండకూడదు, ఇజ్రాయెల్ మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ స్టాండ్ కూడా ఒకటిసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పైన యుద్ధాన్ని ససేమిరా ఆపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపకూడదు, ఈ ఇరాన్ని భూస్థాపితం చేసేదాకా యుద్ధం ఆకూడదు అంటూ ఇటు ఇజ్రాయెల్ వార్ని పుష్ చేస్తుంది చాలా క్లియర్గా. హెజ్బుల్లా పైన దాడులు, హెజ్బుల్లాకు సంబంధించిన పీస్ టాక్స్ జరుగుతున్నాయి ఓ పక్కన, కానీ ఇటు ఇజ్రాయెల్ హెజ్బుల్లా అలాగే లెబనాన్కి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతానికి వైట్ ఫాస్ఫరస్ని యూజ్ చేస్తుంది. ఆ వైట్ ఫాస్ఫరస్ మిసైల్స్తోని వైట్ ఫాస్ఫరస్ని యూజ్ చేస్తుంది. ఆ వైట్ ఫాస్ఫరస్ వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ప్రజలపైన ఆ పౌడర్ వైట్ ఫాస్ఫరస్ పడినా అది ఎంత తీవ్రంగా ఉంటుంది అని అంటే మనిషి బోన్స్లోకి, అంటే మనిషి ఇటు స్కిన్ మీద చర్మం పైన వైట్ ఫాస్ఫరస్ పడినా కూడా అది బోన్స్లోకి వెళ్ళిపోతుంది.